దినం దేవుని వాగ్దానం. హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీ ప్రజలకి శుభవార్త. ఈ ఫిబ్రవరి 6, 7, 8, 9 4 దినాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ హన్మకొండలో సభలు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఏ ఉద్యమం అయితే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ, స్వస్థత, జీవితాలు మారడం, అనేక మంది దైవజనులు, అభిషక్తులు అనేక రీతులుగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఈ సభలకి. ఆ ట్రై సిటీ ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేమే మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, ఏ పరిచర్ని డిస్టర్బ్ చేయడానికి రావట్లే. మేము కూడా కాపర్లం కాబట్టి మనందరం కలిసి 4 దినాలు బలంగా దేవుని రాజ్యం హన్మకొండ సిటీలో కట్టబడును గాక. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం. ఇది అందరికీ తెలియచేయండి. ఈ 4 days కూడా పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుడు మనందరినీ నడిపించి దీవించబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అండి. చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకొని వెళ్ళిపోతున్నారా? వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ ఉంటుందా? ఎందుకంటే ఒక ఆత్మీయ తల్లిగా, మీ తోటి సహోదరిగా, ఒక దైవజనరాలుగా ప్రతిదినము ప్రభు మనకిస్తున్నాడు. నాలో నుంచి, నాతో, మీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినం వాగ్దానం ఇది దాదాపు 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవుతుంది. అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన కృపని చూపుతున్నాడు. బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. కట్లు తెంచబోతున్నాడు. సమస్యల నుంచి విడిపిస్తున్నాడు. అనేక మందికి వాగ్దానం, రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు రిసీవ్ చేసుకోవడమే కాక మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి, తెలియచేయండి, ఆనందించండి. ఉదయకాలం నీ ఇంటికి వాగ్దానం వస్తున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పు. మా కొరకు కూడా ప్రార్థన చేయి. నీ దైవజనరాలు, నీ దైవజనుడు ప్రయాసపడుతున్నారయ్యా, వారిని ఆశీర్వదించండి, వారికి ఆరోగ్యాలు ఇవ్వమని. కాబట్టి ఉదయకాలం మీకు దేవుడు మనకిచ్చిన చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదవబోతున్నాను. జాగ్రత్తగా విందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం 2వ మాట నుంచి. నా సేవకుడైన యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు విస్మయం పొందకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన నీ దేశమును, నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఇది దేవుడు యాకోబు విషయంలో. భయపడొద్దు, నువ్వు విస్మయం పొందొద్దు, నేను నిన్ను దూరము నుంచి, నిన్ను, నీ సంతతిని. దేవుని బిడ్డ, దేవుడు ఆ రోజులు ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన దూరంగా ఉండొచ్చు, కానీ ఒకవేళ యాజకుల ద్వారా, అభిషక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రత్యక్షత ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు ఆయన. నీలో, నీతో, నాతో ఉన్నాడు ఆయన. నిన్ను రక్షిస్తాను, భయపడకు. నిన్ను, నీ సంతతిని, అంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, రాబోయే కాలాన్ని. దేవుని బిడ్డ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనము భయపడే పరిస్థితులు వస్తాయి, మనం కృంగదీసే పరిస్థితులు వస్తాయి, విస్మయం పొందే పరిస్థితులు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. భయపడొద్దు, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను నేను విడిపిస్తాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నువ్వు, నీతో, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయాల్లో నువ్వు ఏవి భయపడద్దు, నువ్వు భయపడకము. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి విషయంలో నేను రక్షించబోతున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి విషయంలో రక్షించబోతున్నాను, భయపడొద్దు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. అందరూ రోజు వింటూ ఉన్నారా? అందరికీ షేర్ చేస్తాను. ఏదో వాగ్దానం కదా, ఏముందని ఇట్లా కాదు, ఆయన మాటగా రిసీవ్ చేసుకొని మీరందరూ దాన్ని బట్టి ప్రార్థించండి. ప్రభు కార్యాలు మీ పట్ల జరగబోతున్నాయి. వాగ్దానము ప్రతి హృదయంలో స్థిరపడి నెరవేరబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందుకని మనందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్న, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, బంధకములు ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక కట్లతో ఉన్న వారికి విడుదల. నాయన, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు ఉంటే విడుదల పొందాలి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల. అయ్యా, రోగులు నాయన ఆపరేషన్స్ దాకా వెళ్ళి క్యాన్సర్ కావాలి, క్యాన్సర్స్, రకరకములైన వ్యాధులు యేసు నామములో వారికి స్వస్థత, ఆర్థరైటిస్ నాయన, రకరకాల వ్యాధులతో నీ బిడ్డలు స్ట్రగుల్ అవుతుండగా విడుదల మీరు దయచేయండి. అంతేకాక నా తండ్రి, ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న కుటుంబానికి దీవెన, శుభము, ఆరోగ్యము, క్షేమం ప్రకటిస్తున్నారు. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ మీరు వర్ధలు చేసి తోడుగా ఉండమని, నీ రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ ఈరోజు దిన దీవెనలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు తెలియజేయండి. ఈ దినం దేవుని వాగ్దానం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు ఉదయం 5 నుంచి 6 లైవ్ చూడండి, 6 to 9 ఈవినింగ్ లైవ్ చూడండి. ప్రతి దినము మీకు ఇస్తున్న అవకాశాన్ని వాడుకోండి. మీరు ఎప్పుడు బెల్లంపల్లికి రావాలని, శనివారం జరిగే సభకి సాయంత్రం రండి. ఆదివారం బెల్లంపల్లిలో ఆ ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.